చటుక్కున పక్కకు తిరిగి ఏంటిది నన్ను చంపేద్దామనుకుంటున్నావా? నా దాహం తీరే దారి లేకుండా చేస్తావా? సీరియస్గా అడిగిందామె. నో, మంచినీళ్లు తెస్తాను, కావలసినన్ని తాగు, నేను కాదన్ను. ఒక్క క్షణం ఆలోచించి తల ఊపిందామె. ఆమె బుర్రలో ఏర్పడిన ఆలోచనల్ని ఇట్టే పసిగట్టేశాడు నరేష్. తను వాటర్ బ్యాగు తీసుకుని ఇటు వెళ్ళగానే అటు ఆ మత్తు పానీయాన్ని తాగగలిగినంత తాగేయాలన్న ఎత్తుగడ ఆమె వేసిందని అతడికి అర్థమైంది. అంతే, 10 నిమిషాలు ఓపిక పట్టు చాలు, మంచినీటితో తిరిగొస్తాను, ఇద్దరం తాగుదాం అని చెప్పి కిట్ బ్యాగ్ నందుకుని భుజానికి తగిలించుకుని ముందుకు కదలబోయాడు. లలిత చటుకున అతడి కాలర్ని వెనక నుంచి పట్టుకుని ఆఫ్ చేసింది. ఆ బ్యాగ్ దేనికి, మోత బరువు, దాన్నిక్కడుంచు, వాటర్ బ్యాగ్ తీసుకుని వెళితే సరిపోతుందిగా అంది సలహా ఇస్తున్నట్టుగా. మాటలు ముద్దగా వస్తున్నాయి. తల అడ్డంగా ఊపాడు నరేష్. నో, ఇది నాకేమీ మోత బరువు కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద బరువులై మోయగలను, మోస్తాను కూడా, సరేనా? ఇక నన్ను వదులు. కాస్త చిరాకు ధ్వనించింది అతడి గొంతులో. అయినా లలిత అతడి కాలర్ని వదిలిపెట్టలేదు. ఇంకోసారి మంకుతనంగా అతడిని వెనక్కి లాగింది. ఒక్కడుగు వెనక్కి వేశాడు, అంతే. చటుక్కున అతడి చేతిలోని కిట్ బ్యాగ్ని లాక్కుని దానిలోంచి వాటర్ బ్యాగ్ని తీసి అతడికిచ్చి నేల మీదకి గిరాటు వేసింది కిట్ బ్యాగ్ని. దాంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. అప్రయత్నంగా అతడి దవడలు బిగుసుకున్నాయి. అతడి కుడి చెయ్యి సర్రున గాల్లోకి లేచింది. మరుక్షణం ఆమె చెంప చెళ్ళుమంది. ఆ దెబ్బకి ఆమె తలకెక్కిన నిష అంతా ఒక్కసారిగా దిగిపోయింది. ఇక నిల్చోలేనట్లుగా ఉన్నపళంగా చటుక్కున్న నేల మీద పరుచున్న దుప్పటి మీద కూలబడిపోయింది నీరసంగా. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు నరేష్. నిమిషం పాటు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. ఆ తర్వాత ఆమె గొంతు పెగల్చుకుని, ఇట్స్ ఆల్ రైట్, జరిగిన దానిలో మీ పొరపాటేమీ లేదు, తప్పంతా నాదే అంది లోగొంతుకుతో. ఆమెకి జరిగిందంతా బాగా గుర్తుంది. నరేష్ తల పంకించి ఇంకోసారి సారీ చెప్పి మంచినీళ్ల కోసం అడవిలోకి బయలుదేరాడు. అతడికి తెలుసు, తన ట్రీట్మెంట్తో ఆమెక ఈ జన్మలో మళ్లీ మత్తు పానీయాల జోలికి పోదని. నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతున్నాయి. తనకి కాస్త రిలీఫ్ అనిపిస్తోంది కనుక అలా కాసేపు బయటికి పోయి కొద్దిగా నడిస్తే కాలు త్వరగా లైన్లో పడుతుంది అనిపించింది వాసుకి. అదే విషయాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. అతడి మాటల్ని ఆలకించి అర్థం చేసుకున్న జానీ తలూపింది. కొండముచ్చు కూడా అతడి ఆలోచనతో ఏకీభవించి అతడు నడిచి రావడానికి అంగీకరించింది. 2 జంతువుల దగ్గర వీడుకోలు తీసుకుని బయటికి బయలుదేరాడు వాసు. చచ్చుబడిపోయిందనుకున్న కాలు ఇప్పుడు సాఫీగానే కదులుతోంది. అయితే నొప్పి సలుపు ఇంకా పూర్తిగా తగ్గలేదు. నడుస్తుంటే కొద్దిగా బాధగా ఉంది. అయినా పళ్ల బిగువన నొప్పిని భరిస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అడవిలోకి బయలుదేరాడు వాసు. కొద్ది కొద్దిగా నడవడం అలవాటు చేసుకుంటే కాలు త్వరగా నయమవడానికి అవకాశం ఉంటుంది. కదలకుండా అలాగే ఉంటే అనవసరంగా కొంత ఆలస్యం జరిగే ఆస్కారం ఉంది. అందుకే వాసు నడకను బయలుదేరింది. కాసేపు నడిచాక చేతి గడియారం చూసుకున్నాడు. 3 గంటల సమయం అయింది. అంటే తనకి తిరిగి గుహను చేరుకోవడానికి మరొక 3 గంటల సమయం ఉందన్నమాట. చీకటి పడకముందే గుహలోకి చేరుకోవాలి. అంటే ఎటుపోయినా 1 గంటన్నర నడిచిన తర్వాత ఇక వెనకదారి పట్టాలన్నమాట. అప్పుడు టైం సరిపోతుంది. అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నాడతడు. ఎందుకో అనుమానం వచ్చి ఒకసారి వెనుతిరిగి చూశాడు. జానీ తన వెనకే బయలుదేరి రాబోతుంటే కొండముచ్చు దాన్ని అదిలించి ఆఫ్ చేయడం అతడి కంట్లో పడి లోపలే చిన్నగా నవ్వుకున్నాడు. పాపం జానీ కిక్కురుమనకుండా ఆగిపోయింది. లోపల నుండి ఏవో ఆకులు అలములు తెచ్చి దాని ముందు వేసింది కొండముచ్చు తల్లి. అసలు సంగతదా, జానీ ఏం తినలేదన్నమాట. తిండి తినకుండా బయటికి పోవడానికి వీల్లేదని కట్టడి చేసిందన్నమాట ఆ కొండముచ్చు జానీని. గుడ్. పాపం కడుపుకు తిండి కూడా తినకుండా తన వెనక తోడు రాబోయింది జానీ. దానికి తనంటే దేనికింత అభిమానం? ఇది ఎన్ని జన్మల అనుబంధమో? ఆలోచనల్లో ముందుకు కదిలాడు వాసు. అతడికి ఆ క్షణంలో తెలీదు తన కోసం పెద్ద ప్రమాదం పొంచుందని. వాటర్ బ్యాగ్ నిండా మంచినీళ్లు తీసుకొచ్చాడు నరేష్. అదృష్టవశాత్తు ఆ దగ్గరలోనే ఒక సెలయేరు ఉండడాన అతడు త్వరగానే రాగలిగాడు. లలిత ముభావంగా ఉంది. మౌనంగా కూర్చుని ఏదో దీర్ఘాలోచనలో మునుగుంది. ఆమె ముఖంలో గిల్టీ ఫీలింగ్స్ కనబడుతున్నాయి. ఆమెని కదిలించడం ఇష్టం లేక వాటర్ బ్యాగ్ని ఆమె పక్కనే ఉంచి యువతలకొచ్చాడు నరేష్. అతని వదనం ఎంతో సీరియస్గా ఉంది. అయితే దానికి కారణం లలిత కాదు. దగ్గరలోనే సెలయేరుంది. సాయం సమయంలో దప్పిక తీర్చుకోవడానికి అక్కడికి రకరకాల జంతువులు రావడం తథ్యం. వాటిలో సాధు జంతువులే కాక క్రూర జంతువులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో మళ్ళీ ఏదో క్రూర జంతువుని ఎదుర్కోవడం అంటే అంత తేలికేమీ కాదు. ఒక పక్కన లలిత అంతరంగ మదనంతో బాధపడుతోంది. దానికి తనే కారకుడు.
సరదాకని ఆ విస్కీని ఆమెకిచ్చింది తనే. చివరికి ఆమెను కొట్టింది తనే. అసలు తప్పంతా తందే. కానీ పాపం శిక్ష మాత్రం ఆమెకు పడింది. తల తిప్పి ఒకసారి ఆమె వంక చూశాడు. గోళ్లు గిల్లుకుంటూ నేలచూపులు చూస్తుందామె. ఒక్కసారిగా ఆమె మీద నరేష్కి ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలు కదుముకుని ప్రేమగా సముదాయించాలనిపించింది. అయినా కదల్లేకపోయాడు ఉన్న చోట్లోంచి. తల విదిలించి మళ్లీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈ రాత్రికి తామెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకవైపు క్రూర మృగాల భయం, ఇంకొక వైపు తన వలన దెబ్బతిన్న ముని తమ కోసం వెతకడానికి ప్రయత్నించే అవకాశం ఉందనే ఆందోళన. అప్రయత్నంగా అతడి దవడ కండరాలు బిగుసుకున్నాయి. అటు ఇటు ఉన్న చెట్ల వంక పరిశీలనగా చూశాడు. కాస్త దూరంలో విస్తృతంగా పరుచుకునున్న ఒక పెద్ద వృక్షం అతడి కంటపడింది. అనేక శాఖోపశాఖలతో దట్టంగా అలుముకున్న ఆకులతో రాజటీవీని వెలగబెడుతోందా వృక్షరాజం. అవి చూడ్డానికి మర్రి చెట్టుని పోలుంది. కాని ఓడలు దిగలేదు కనుక అది మర్రి చెట్టు కాదు. ఏ జాతి వృక్షమో అతడికి తెలియదు. అది ఏ జాతి చెట్టైనా ఆ రోజు రాత్రి విశ్రమించడానికి తమకు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్న సంగతి మాత్రం ధృవపరుచుకున్నాడు నరేష్. అప్పుడే అడివంతా రకరకాల పక్షుల కోతలతో గందరగోళంగా తయారైంది. సంధ్యా సమయం దగ్గర పడుతోండడాన తమ తమ గోళ్లకి చేరే ఆరాటంలో ఉన్నాయా పక్షులన్నీ. ఒకసారి చేతి గడియారం వంక చూసుకున్నాడు నరేష్. 5:30 అయింది టైము. ఇంకో పావుగంట 20 నిమిషాలు అంతే. ఆ తర్వాత చీకటి పడిపోతుంది. చీకటి పడితే తామిక ఏ పని సవ్యంగా చేసుకోవడానికి వీలవదు. వెళ్తురుండగానే పనులు చక్కబెట్టుకోవాలి. చటుక్కున పక్కకి తిరిగి లలిత దగ్గరికి వచ్చాడు. ఆమింకా అలాగే కూర్చునుంది. ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా తట్టాడు నరేష్. లలిత, లే, ఏంటి మరి అంత ముభావంగా కూర్చున్నావు అన్నాడు. లలిత లేచి సామాన్లన్నీ సర్దింది. నరేష్ ముందుకు కదిలాడు. మౌనంగా అతడిని అనుసరించిందామె. అరగంట తర్వాత అంతకు ముందే ఎంచుకున్న వృక్షం ముందుకొచ్చి ఆగాడు నరేష్. ఈ రాత్రికి చెట్టే మనకి విడిది గృహం. నేను పైకెక్కి చెయ్యందిస్తాను, ఎక్కుదువు గాని అని చరచర చెట్టెక్కి కొమ్మ మొదల్లో ఆగాడు. లలిత అతడి చేతిని అందుకుంది. క్షణంలో ఆమెను కొమ్మ మీదకి లాగేశాడు. ఆమెని కొమ్మ మొదల్లో కూర్చోబెట్టి మరి కాస్త పైకి ఎగబాకాడు నరేష్. కొంచెం ఎగువన నేలకు సుమారుగా 20 అడుగుల ఎత్తులో ఆ వృక్షానికి ఒకే చోట 2 కొమ్మలు పక్కపక్కగా చీలున్నాయి. మాను అంత లావు లేకపోయినా ఆ కొమ్మలు చాలా వెడల్పే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఏ మనిషి అయినా వాటి మీద హాయిగా నిద్రపోవచ్చు. కిట్ బ్యాగ్ని ఆ కొమ్మల మొదల్లో ఉంచాడు. తర్వాత కింద కొంగి మళ్లీ చేతిని కిందకి చాచాడు నరేష్. లలిత తన చేతిని అందుకోగానే లాఘవంగా ఆమెని పైకి లాగేశాడు. ఆమె కొమ్మల మొదల్లో ఉన్న విశాల భాగంలో నిలబడింది. కిట్ బ్యాగులోంచి ఒక వలను బయటికి లాగి ఆ 2 కొమ్మలకి కలిపి జాగ్రత్తగా కట్టేశాడు నరేష్. అది ఒక రకం ఉయ్యాలలా తయారైంది. ఇటురా, ఈ రాత్రికి ఈ ఊయలలో విశ్రాంతి తీసుకో నువ్వు. నేను ఆ కొమ్మల మొదల్లో రెస్ట్ తీసుకుంటాను అన్నాడు నరేష్. లలిత యువతలకి కదిలొచ్చింది. కొమ్మ మీదుగా ఆ వలలోకి దిగింది. నరేష్ తృప్తిగా తల పంకించి కొమ్మ మొదల్లోకి కదిలాడు. కిట్ బ్యాగులోంచి టార్చ్ లైట్ తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాడు. రివాల్వర్ని బయటికి లాగి మ్యాగజైన్ తెరిచి ఒకసారి పరిశీలించి చూసుకున్నాడు. ఆ ప్రాంతంలో చీకటి పడిన తర్వాత క్రూర మృగాలు, విషజంతువులు తిరుగాడతాయని నీటి కోసం ఆ పరిసరాల్లో తిరిగిన నరేష్కి ఆధారాలు పుష్కలంగా లభించాయి. అందుకే అతడు ఎంతో అలర్ట్గా ఉన్నాడు. క్రమక్రమంగా చీకటి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. అంతలోనే రకరకాల శబ్దాలు ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. అసలు అవేంటో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆ భయంకరమైన శబ్దాలలో వాళ్ళకి పరిచయం ఉన్న శబ్దం కీచురాళ్లు చేసే రొదొక్కటే. లలిత బిస్కెట్స్ తినడం గమనించి వాటర్ బ్యాగ్ని ఆమెకు అందించాడు నరేష్. కాసిన్ని నీళ్లు తాగి తిరిగి వాటర్ బ్యాగ్ని అతడికి ఇచ్చేసిందామె. నరేష్ కూడా కొద్దిగా మంచినీళ్లు తాగి ఆ బ్యాగ్ని కొమ్మల మొదట్లో పడేశాడు. లలిత, నువ్వు కంగారు పడకుండా పడుకొని నిద్రపో. నేను కాపలా ఉంటాను, ఏం భయం లేదు అని ఆమెతో చెప్పాడు నరేష్. క్షణాల్లోనే నిద్రదేవి ఆమెను కరుణించింది. క్రమంగా అరణ్యంలో వింత వింత ధ్వనులు పెరగసాగాయి. ఏవో అరుపులు, మరేవో కూతలు, ఇంకేవో కిచకిచలు. అంతా భయానకంగా బీభత్సంగా ఉంది. క్రమంగా చీకటి కూడా బాగా పెరిగిపోయింది. చెట్లు గుబురుగా ఉండడంతో వాళ్ళున్న ప్రదేశంలో ఆకాశంలోని నక్షత్రాలు సైతం కానరావడం లేదు. హఠాత్తుగా ఉన్నట్టుండి ఎక్కడ్నుండో ఎవరో చంటి పిల్లాడు ఏడ్చినట్టు ఏడుపు వినిపించి గుండెలు చల్లుమన్నాయి. తల పంకించి ముందుకు కదిలాడు వాసు. తను కనుచూపు మేరలో ఉంటే జానీ తన వెనకే మళ్లీ బయలుదేరే అవకాశం ఉంటుంది. తను కనుమరుగైతే అదింత తిని విశ్రాంతి తీసుకుంటుంది. పాపం, తన వలన దానికి అసలు రెస్టే ఉండడం లేదు. నొప్పిగా ఉన్నా కాస్త వడివడిగానే నడిచాడు వాసు.
చెట్లు, పుట్టలు, గుట్టలు దాటుకుంటూ దట్టమైన ఆ అడవిలో ముందుకు సాగిపోతున్నాడు. ఫలానా చోటికి పోవాలని ప్రత్యేకమైన కోరికేదీ లేదతడికి. నడుస్తోన్న దారిని గుర్తుపెట్టుకుంటూనే వెళుతున్నాడు. మళ్ళీ వెనకకు రావాలంటే దారి గుర్తుండడం ఎంతో అవసరమని అతడికి బాగా తెలుసు. అది రహదారి కాదు. అక్కడ ప్రత్యేకమైన గుర్తులేవీ ఉండవు జనావాసాల్లోలా. పెద్ద పెద్ద చెట్లు, వింత వింత పొదలు, పుట్టలు, గుట్టలు ఇవే అక్కడి దారిని గుర్తించుకునేటందుకు ఉపయోగించే గుర్తులు. ఆ కొండ గుర్తులను మనసులో మననం చేసుకుంటూనే నడుస్తున్నాడు. పావుగంట గడిచిపోయింది, అరగంట గడిచిపోయింది, గంట దాటిపోయింది. వాచివంక చూసుకున్నాడు వాసు. 4 గంటలయింది ఖచ్చితంగా. ఇంకా ఒక అరగంట వ్యవధి మాత్రమే ఉంది ఎటుపోయినా. ఆ తర్వాత ఇక వెనక్కి మళ్ళవలసిందే. ముందుకు పోవడమా, అక్కడే కాసేపు ఆగి గాలి పీల్చుకుంటూ విశ్రాంతి తీసుకోవడమా? కాస్త సందిగ్ధంలో పడ్డాడు వాసు. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. జానీ రావడం లేదు. బహుశా ఆ కొండముచ్చు దాన్ని కదలకూడదని శాసించుంటుంది పాపం. లేకపోతే ఈ పాటికి ఆగ మేఘాల మీద తన దగ్గరికి చేరుకునుండేది. తల పంకించి 2 అడుగులు ముందుకు వేశాడు. మరొక పావుగంట నడిచి ఎక్కడైనా ఓ అరగంట రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెనక్కి మరలడానికి నిశ్చయించుకున్నాడు. 5 నిమిషాలు నడిచాడు. అక్కడంతా చెట్లు కొద్దిగా పలచబడ్డాయి. నేల మీద పచ్చగడ్డి మోకాలు ఎత్తున పెరిగి కనుల విందుగా దర్శనమిస్తోంది. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అదే అనువైన స్థలంగా నిశ్చయించుకున్నాడు వాసు. అటు ఇటు చూశాడు. కొద్దిగా అవతల కాస్త ఎత్తుగా ఏపుగా పెరుగుంది గడ్డి. అక్కడ కూర్చుంటే బావుంటుందని అటువైపు కదిలాడు. 5 అడుగులు ముందుకు వేశాడు. అంతే. ఒక్కసారిగా కెవ్వు నరుస్తూ అక్కడున్న గోతిలో దగ్గుమని శబ్దం చేస్తూ పడిపోయాడు. ఆ ఏడుపు వినగానే మరింత అలర్ట్ అయ్యాడు నరేష్. ఆ ఏడుపు ఎక్కడి నుండి వినవచ్చిందో అంతు చెక్కలేదు. కుడివైపు నుండా, ఎడం వైపు నుండా, చెట్టు కింద నుండా, లేక చెట్టు పైనుండా అనేది అతడికి అసలు అర్థం కాలేదు. అంతా అయోమయంగా, అస్పష్టంగా ఉందా శబ్దం. అది దేనికి సంబంధించిన శబ్దమో ఆలోచించే లోపల లలిత ఉలిక్కిపడి లేచి కూర్చుంది వలలో. ఆమె భయపడిందని అర్థమైంది అతడికి. దాంతో ఏకాగ్రత ఆ అంశం మీద నుండి ఆమె మీదకి మరలింది. ఏంటి లలిత, లేచావు దేనికి? చెప్పానుగా నీకేం భయం లేదు, పడుకో. నేను జాగ్రత్తగా చూస్తుంటానులే అన్నాడు నరేష్. లలిత ఏమనుకుందో ఏమో మౌనంగా పడుకుంది మళ్ళీ. నిమిషాలు గంటల్లోకి మారిపోతున్నాయి. కాలం బరువుగా సాగుతోంది. అప్పటిదాకా వినిపించిన వింత శబ్దాల జోరు కొద్దిగా తగ్గింది. నరేష్కి నిద్ర రావడం లేదు కానీ బాగా అలసటగా ఉన్నట్లు అనిపిస్తోంది. కిట్ బ్యాగులోంచి విస్కీ బాటిల్ అందుకుని కొద్దిగా సిప్ చేశాడు. వెచ్చగా ద్రవం లోపలికి దిగింది. మరో 2 గుక్కలు లాగించాడు. పేగులు మండుతున్నట్లు అనిపించింది. కానీ వెచ్చగా హాయిగా అనిపించింది. ఆ చీకట్లో, ఆ చలిలో, ఆ ఒంటరితనంలో అంతకు మించిన మందు దొరకదు ఉపశాంతికి. మందు ప్రభావానికి ఒళ్ళు వేడెక్కింది. క్రమంగా మత్తెక్కసాగింది. అలసట ఎక్కువగా ఉండడాన అతి త్వరగానే కిక్కిచ్చింది. గాలిలో దూదిపింజిలా తేలిపోతున్నట్లు హాయిగా ఉంది. దాని ప్రభావానికి మళ్ళీ ఆకలి వేసింది. బ్యాగులోంచి బ్రెడ్ బయటికి తీశాడు. బూటు సాక్స్లోంచి బటన్ నైఫ్ని లాగి దాన్ని ముక్కలుగా కోసి ఆ చాకుతోనే తినసాగాడు. ఆవురావురుమంటూ 2 బ్రెడ్లు తినేశాడు. తర్వాత నైఫ్ని మడిచి చేత్తోనే పట్టుకుని వాటర్ బ్యాగ్ లాక్కుని గటగట మంచినీళ్లు తాగేశాడు. అంతే. ఆ మరుక్షణం ప్రాణం ఎటో పోయినట్టుగా నిద్ర కమ్ముకునొచ్చేసింది. వాటర్ బ్యాగ్ని పక్కకు పడేసి మడిచిన కత్తిని అలాగే చేత్తో పట్టుకుని నిద్రలోకి జారిపోయాడు నరేష్. అది మామూలు నిద్ర కాదు. శారీరక, మానసిక అలసట వలన ఏర్పడిన ప్రగాఢమైన నిద్ర. అతడి చేతిలోని కత్తి కాపాడే కత్తి అవుతుందని ఆ క్షణంలో అతడికి తెలీదు. అంతవరకు ఎంతో అదుపు చేసుకున్న మందు ప్రభావం మీద పడ్డంతో ఇక అదుపు చేసుకోలేకపోయాడు. ఒళ్ళు తెలియనంతటి గాఢ నిద్రలో మునిగిపోయాడు. నిద్ర సుఖం ఎరుగుదన్న సూక్తికి అనుగుణంగా ఆదమర్చి నిద్రించసాగాడా చెట్టు కొమ్మల మొదల్లో. ఆ నిద్రే అతడి కొంప ముంచుతుందని తెలియదు అతడికి. అదృష్టవశాత్తు గొయ్యి కనబడకుండా పైన కప్పుంచిన ఆకులు, అలమలు, తీగల తాకిడికి అతడు నెమ్మదిగా లోనికి జారి దెబ్బతిన్న కాలువైపు కాక మరో వైపున పడ్డంతో ఆ కాలికి ఏమీ కాలేదు. ఒక్కసారిగా తల తిరిగిపోయినట్లయింది వాసుకి. దాదాపుగా 20 అడుగుల లోతుంది ఆ గొయ్యి. నలుచదరంగా, ఎంతో విశాలంగా, ప్రత్యేకించి తవ్వబడినట్లున్నది. గోతి పైభాగాన గొయ్యి కనబడకుండా ఏవో సన్నటి చెట్ల తీగలతో అటు ఇటు అల్లి దానిమీద దట్టంగా పచ్చటి ఆకులు, అలమలు కప్పడం జరిగింది. దాన్ని చూడగానే అతడికి అది దేనికోసం తవ్విన గొయ్యో తేలిగ్గానే అర్థమైపోయింది. అడవి ఏనుగుల్ని పట్టుకునే గొయ్యది. మైసూరు అడవుల్లో ఒకసారి ప్రత్యక్షంగా చూశాడు ఆ ప్రక్రియను వాసు. ఈ గొయ్యి తవ్వింది కూడా అందుకే, ఏనుగుల్ని పట్టడానికే. ఆ ఆలోచన రాగానే అతడి గుండెలు దడదళ్లాడాయి.
మరి మదమెక్కితే తప్పించి ఏనుగుని ఒక విధంగా సాధు జంతువుగానే చెప్పుకోవాలి. అయితే దానికి కోపం వస్తే మాత్రం ఇక ఎవ్వరినీ లెక్క చేయదు. తన ముందున్న ప్రతి దాన్ని సర్వనాశనం చేసేదాకా నిద్రపోదు. ఇప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా తను అటువంటి ఆ ఏనుగుల ఆగ్రహానికి గురికాబోతున్నాడు. ఆ ఆలోచనే అతడిని నిలువెల్లా కంపింపజేసింది. ఎంతసేపు గడిచిందో ఏమో అతడికి సరిగ్గా తెలీదు. ఏవో అరుపులో కేకలో వినబడినట్లయి మెలకు వచ్చింది. లేవబోయాడు. లేవలేకపోయాడు. తన ఒంటిని ఎవరో బలంగా పట్టేసినట్టు కదలలేకపోయాడు. మరి కాస్త ప్రయత్నం చేశాడు. ఉహుం, లాభం లేకపోయింది. ఎక్కడ్నుంచో వినబడుతోన్న ఆ కేకలు కాదు, అవి ఆర్తనాదాలు. క్రమక్రమంగా దూరం అయిపోయినట్లు వినిపించడం మానేశాయి. ఆ ఆర్తనాదాలు చేసిన గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది. ఎవరిదది? ఆ గుర్తొచ్చింది. ఆ గొంతు లలితది. అంతగా అరుస్తుంది దేనికి? ఆమె తనకు దగ్గరగానే ఉందిగా. ఏమైంది? ప్రమాదమా? ఆదుర్దాగా కదలబోయాడు నరేష్. వీలవలేదు. ఎవరో తన ఒంటినంతటినీ ఏకమొత్తంగా పట్టుకుని లాక్కుపోతున్న భావన. అణువణువున ఏదో వింత శక్తి తనని అంటిపెట్టుకునున్న వింత అనుభూతి. ఏంటిది? తనకి ఏమైందసలు? దేనికని తను కదలలేకపోతున్నాడు? కొంపదీసి తను మందు ఎక్కువగా తాగలేదు కదూ? ఏమో సరిగ్గా గుర్తులేదు తను ఎంత తాగింది. బలవంతంగా కళ్ళు తెరవబోయాడు. కనురెప్పల మీద కూడా ఏదో ఒత్తిడి. అయితే రెప్పలు తెరుచుకున్నాయి. వెంటనే ఏదో జిగట్లాంటి ద్రవం కంట్లోకి పోయినట్లయి ఒక్కసారిగా కళ్ళు రెండు బొగ్గుమన్నాయి. ఎలా తెరిచాడో అలాగే మళ్ళీ బలవంతంగా కళ్ళు మూసేసుకున్నాడు. అయినా మంట తగ్గలేదు. క్రమంగా అర్థం కాసాగింది. తను లోపలికి ఎక్కడికో మెల్లగా కదులుతున్నట్టు. క్షణం తర్వాత గాలి వేడిగా అతడి శరీరాన్ని తాకింది. అయినా అంగుళం కదలడానికి కూడా వీలు కావడం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుప్పుమని ఘాటు వాసన. ఏదో జిగట ద్రవాలు తన ఒంటి మీద పారుతున్న ఫీలింగ్. ఒళ్ళంతా ఆ ద్రవాల తాకిడికి మండిపోసాగింది. అప్పటికి కాని అతడికి అనుమానం కలగలేదు. ఆ ఆలోచన రాగానే అతడు నిలువెల్లా కంపించిపోయాడు. ఒక్కసారిగా అతడి మస్తిష్కం ముద్దుబారిపోయింది. తన ఊహ నిజమైతే ప్రస్తుతం తనకు కొండ చిలువ కడుపులో ఉండుండాలి. తానున్న చెట్టు మీదకి చేరి కొండ చిలువ మంచి ఆహారం దొరకడంతో ఒడుపుగా ఆదమరిచిన తనని గుటకాయ స్వాహా చేసుంటుంది. మత్తు పానీయం నిషాలో ఉన్న తనకి అదేమీ సరిగ్గా తెలిసుండదు. పైన తను జారిపడిన చోట కొద్దిగా ఖాళీ ఏర్పడినా ఆ ప్రదేశంలో అంత పెద్ద గొయ్యి తవ్వబడిందన్న విషయం మామూలు కంటికి ఏమాత్రం తెలీదు. సాయం సమయంలో అన్ని జంతువుల్లాగానే ఏనుగులు దగ్గరలో గల నీటి చలమలు సెలయేళ్లు వాగుల దగ్గరికి గుంపులు గుంపులుగా పోయి జలక్రీడలాడి దాహం తీర్చుకుని ఎంతో హుషారుగా వెనుతిరిగి వస్తాయి. అంత హుషారులో ఉండే వాటికి అసలు ఈ గొయ్యి గురించిన ఆలోచన ధ్యాస ఏమాత్రం ఉండదు. రోజులానే ఆడుతూ ముందుకు దూసుకొస్తాయి. అప్పుడు ఏ ఏనుగు ముందొస్తే అది ఈ గుంటలో పడుతుంది. మిగతా ఏనుగులు టక్కున ఆగిపోతాయి. కాసేపు ఏం జరిగిందో అర్థం కాకపోయినా జరిగింది గ్రహించాక వాటి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. అవి విజృంభిస్తే ఇక వాటిని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఒక పక్కన తను ఈ గుంటలోనే ఉన్నాడు. అవి తనను చూస్తే జరిగిన అనర్థానికంతటికీ కారకుడు తనేనని భావిస్తాయి. ఓ గాడ్! ఎంత దారుణమైన అనుభవం! ఆలోచనలతో వాసు బుర్ర వేడెక్కిపోతుండగానే పైన ఏనుగులొస్తోన్న కలకలం స్పష్టంగా వినిపించసాగింది. వాసు గుండె దడ పెరిగింది. అవి వచ్చేశాయి. ఏనుగులు దగ్గర పడ్డాయి. సాయంకాలపు హుషారులో ఏళ్ళు పాయి తెలియకుండా గెంతులు వేస్తూ వస్తుంటాయివి. ఎదురుగా పొంచున్న ప్రమాదం గురించి గ్రహించే స్థితిలో అవి ఏమాత్రం ఉండవు. ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? అతడు ఆలోచనల్లో ఉండగానే ఏనుగుల కలకలం దగ్గరైంది. అయిపోయింది. ఇకెంతటితో తన పని ఆఖరు. తను తప్పించుకోవాలన్నా ఇక తప్పించుకోలేడు. ఏనుగుల కింద పడి తను నుజ్జునుజ్జై మరణించడం ఖాయం. వాసు విలవిల్లాడిపోయాడు. ఇప్పుడు కొంత మునిగిపోయాక తెలుసుకోగలిగాడు నరేష్. ఈ కొండ చిలువ బారి నుండి తను ఎలా తప్పించుకోవాలి? ఎలా బయటపడగలడు తను? నరేష్ బుర్ర ఆలోచనలతో నిండిపోయింది. క్షణక్షణానికి కొండ చిలువ ఉదర కండరాలు కదులుతున్నాయి. నరేష్ మరింతగా లోపలికి లాగివేయబడుతున్నాడు. కొండ చిలువ కడుపులో జీర్ణరసాల స్థాయి ఉధృతమవుతోంది. వాటి ఘాటుకు మంటకు నరేష్ తట్టుకోలేకపోతున్నాడు. చేతులు కాళ్ళు కదల్చడానికి సైతం అతడికి వీలు కావడం లేదు. ఉన్నట్టుండి తన కుడి చేతి పిడికిలి బిగుసుకుని ఉండడం అతడికి గుర్తుకొచ్చింది. వెంటనే అతడికి అర్థమైపోయింది. దానిలో ఏముంది? బటన్ నైఫ్. పడుకోబోయే ముందర బ్రెడ్ ని స్లైసులుగా కొయ్యడానికి తను ఉపయోగించిన బటన్ నైఫ్ విస్కీ మొత్తులో అలాగే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు తను. అదే ఇప్పుడు తన పాలిట వరమైంది. కాపాడే కత్తి అయింది. ఇక అతడు అరక్షణం కూడా ఆలోచించలేదు. కుడి బొటన వేలితో నైఫ్ బటన్ని ప్రెస్ చేశాడు. సరున బయటికి పొడుచుకొచ్చింది కత్తి.
రావడం రావడమే కొండ చిలువ దేహాన్ని చీల్చుకుని బయటకొచ్చేసింది అది. కొండ చిలువ బాధతో మెలికలు తిరగబోయింది. అయితే దాని ఉదర భాగంలో నరేష్ ఉండడానా దానికి మెలికలు తిరిగే అదృష్టం కూడా లేకపోయింది. మరొక పక్క దాని ఉదర కండరాలు వాటి పనిని అవి చేసుకుపోతున్నాయి. నరేష్ని పట్టి లోపలికి నెడుతున్నాయి. అతడు కత్తిని బలంగా పట్టుకుని ఉండడం వలన కొండ చిలువ ఉదరం సరున చిరుక్కుపోతోంది. నరేష్ లోపలికి కదులుతుంటే అతడి కదలికలకు అనుగుణంగా ఆ చురకత్తి కూడా కిందకి జారసాగింది. కొండచిలువ పొట్ట నెట నిలువున చీరుకుపోతోంది. గాయం నుండి రక్తం ధారలు ధారలుగా కారసాగింది. దాదాపు 4 అడుగుల పొడవు దాని పొట్ట చీరుకుపోయాక మొదట కాళ్ళు, ఆ తర్వాత మిగిలిన శరీరంతో బయటపడ్డాడు నరేష్. పడ్డం పక్కకి దొర్లి లలిత కోసం కట్టిన వల ఉయ్యాలలోకి జారిపోయాడు. అలా కాక కింద నేల మీదకు పడుంటే బలమైన గాయాలు కావడమో లేక ప్రాణానికే అపాయం ఏర్పడ్డమో జరుగుండేది. ఒంటి నిండా దుస్తుల నిండా కొండచిలువ జీర్ణరసాలు జిగట జిగటగా అంటుకుని స్రవిస్తున్నాయి. హఠాత్తుగా చూస్తే అతడు మరేదో గ్రహం నుండి దిగొచ్చిన జీవిలా కనబడుతున్నాడు. 2 చెవుల్లో నిండిపోయిన జీర్ణరసాలు బయటికి ప్రవహించాక అతడికి బయట శబ్దాలు వినపడసాగాయి. అప్పుడు సోకింది లలిత చేస్తోన్న ఆర్తనాదం అతడి కర్ణ పుటాలను. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు. పక్కనే వలను గట్టిగా పట్టుకుని గజగజ వణికిపోతూ కనిపించింది లలిత. పైకి చూశాడు. పైనున్న కొమ్మకు దాదాపు 25 అడుగుల పొడవున్న బలమైన కొండ చిలువ నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. లలితకేదో చెబుదామని నోరు తెరిచాడు. అయితే అతడి గొంతు పెగల్లేదు. నోట్లో నుండి మాట రాకముందే అతడి తల పక్కకు వాలిపోయింది. మరుక్షణమే అతడికి స్పృహ తప్పింది.